కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో ప్రియారిటీస్ మారుతా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్ గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 months లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ ని, ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్ లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభిస్తాం. ఇవన్నీ వస్తాయి.